నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర రైస్ అండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ. స్కూల్స్కి, ఆఫీసులకి తీసుకెళ్ళడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ కొత్తిమీరని వేయించి నైటే పెట్టుకుని మార్నింగ్ అన్నం పెట్టి కూడా దానిలో కలుపుకోవచ్చునండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందు కొత్తిమీరని రాళ్ళు ఉప్పేసి బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. దానిలో మట్టి ఎంత ఉంటుంది. వాష్ చేసుకుని బాగా కట్ చేసి పెట్టుకోవాలండి. దాంట్లో ఒక టమాటా కట్ చేసి వేసాను, 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసానండి. అంటే మన కారం మనం ఎంత తింటామో ఆ విధంగా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు వేయాలండి, నానబెట్టి వేయాలి. సాల్టు మనకెంత సరిపోతుందో అంత వేసుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మిక్సీకి వేసుకోవాలి. ఆ తెల్లగడ్డ ఒక హాఫ్ వేసుకుంటే చాలండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. మిక్సీకి వేసి పెట్టుకో. అలాగే మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పచ్చనిపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను వేసుకోవాలండి. మళ్ళీ వేరుశనగ గింజలు, రైసులకి అన్నిటికీ వేరుశనగ గింజలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మిక్సీకి వేసాం కదండి. అది మళ్ళీ జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నానండి. దాంట్లో ముందుగా వేస్తే బాగా నున్నగా అయిపోతుంది కాబట్టి కొంచెం లాస్ట్లో వేసాను జీలకర్ర. ఈ పప్పులన్నీ పక్కకి తీసి పెట్టుకోవాలండి. దానిలోనే పెడితే కొంచెం మెత్తబడిపోతాయని అన్నం కలుపుకునేటప్పుడు ఈ పప్పులు వేసుకుంటాం. మళ్ళీ అదే పెనంలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఇది వేసి బాగా వేయించడమేనండి. ఇది బాగా వేగాలండి. తడి లేకుండా ఉండేంత వరకు బాగా వేగనించాలి. ఇలా వేగిన తర్వాత కూడా మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ కూడా మనము కలుపుకోవచ్చు. టైం ఉంటే మార్నింగే చేసుకోవచ్చు అన్నీ. చూడండి, ఇది వైట్ రైస్ వేసి కలిపాను.